ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈరోజు ఆత్మ ఫలం గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ యొక్క ఫలము, ఆ ఫలములో ఉన్నటువంటి లక్షణాలు, అంటే ఇప్పుడు మానవ లక్షణాలు ఉన్నాయి. అయితే ఈ మానవ లక్షణాలన్నీ కూడా కొన్ని మనకు వచ్చాయి. ఇప్పుడు మనం మనుషులకి ప్రేమించే స్వభావం ఉంటుంది, కోప్పడే స్వభావం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ స్వభావం దేవుని స్వభావం నుంచి వచ్చింది మనకి. ఎందుకంటే దేవుడు మనుషుల్ని ఎలా సృష్టించాడండి? నరులని ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో సృష్టించాడు. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో చేశాడు. సో ఆయన స్వరూపము, ఆయన లక్షణాలు మనలో కొన్ని ఉన్నాయి. అయితే ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మనం పూర్తిగా ఆదాము పాపం చేసిన తర్వాత మనం కోల్పోయాము. నిజమైన దేవుని ప్రేమను కోల్పోయాము. నిజమైన దేవుని యొక్క లక్షణాలు మనం కోల్పోయాం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువులో మనం తిరిగి జన్మించినప్పుడు, అందుకనే యేసయ్య చెప్తున్నారు, ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ తిరిగి జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో చేరలేడు అని యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో నికోదేముతో ఆయన చెప్తున్నారు. అవునా? ఎందుకు మరి నికోదేము కూడా అర్థం కాలేదు. ఇదేంటి ప్రభా, మళ్ళీ తల్లి గర్భంలోకి నేను ప్రవేశించాలా? ఎలా ఇది సాధ్యము? సో తిరిగి జన్మించడం అంటే మళ్ళీ తల్లి గర్భంలో నుంచి మనం పుట్టడం కాదు, మనం పరిశుద్ధాత్మలో జన్మించాలి. మన ఆత్మ మళ్ళీ తిరిగి జన్మించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మన ఆత్మ జన్మించడం అంటే మన పాత స్వభావం చనిపోయి కొత్త స్వభావం. వాట్ ఈస్ దట్ కొత్త స్వభావం? అంటే యేసయ్య స్వభావం, పరిశుద్ధాత్మ స్వభావం, దేవుని స్వభావం. సో దేవుని స్వభావం అంటే దేవుని గుణలక్షణాలు, ఆయన యొక్క పరిశుద్ధత మనలోనికి రావాలి, ఆయన యొక్క మంచితనం మనలోనికి రావాలి, ఆయనలో ఉన్న ప్రేమ. దేవుడు ఫస్ట్ ఏమై ఉన్నాడండి? 1 యోహాను 4:8 వచనం ప్రకారం దేవుడు ప్రేమ స్వరూపి. ఏ స్వరూపమో ఆయన ప్రేమ స్వరూపం. సో యేసయ్య ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమతో ఆయన చేయబడ్డాడు. దేవుడు ఎలా ఉంటాడు అంటే దేవుడు ప్రేమ అంటేనే దేవుడు. ఆయన మొత్తం ప్రేమ అయి ఉన్నాడు అనమాట. ఆ మెటీరియల్ అంతా కూడా ప్రేమ. సో అందుకే ఆయనలో అంత ప్రేమ ఉంది కాబట్టి మనందరినీ ఇంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. మన కోసం ఆయన ప్రాణం ఇచ్చారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రేమైన సోదరులారా, సో ఈ దేవునిలో ఉన్న ప్రాధాన్యమైనటువంటి లక్షణం, ఈ ప్రేమతోటే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు, నిన్ను నన్ను సృష్టించాడు. ప్రేమ ఉంది కాబట్టే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో మొత్తం ఈ సృష్టికి మూలము, అన్నిటికీ ఆధారము ప్రేమ. సో మనలో ఈ ప్రేమ, దేవుని ప్రేమ రావాలి. అంటే మనుషుల ప్రేమ, ఇప్పుడు 3 రకాల ప్రేమ ఉంటాయండి. మనుషుల ప్రేమ, ఓకే. మనుషుల ప్రేమ, మానవ ప్రేమ ఎలా ఉంటుందంటే, మనము ఎవరైనా మనల్ని ప్రేమిస్తే మనం వాళ్ళని ప్రేమిస్తాం. ఎవరైనా మనకి వందనాలు చెప్తే మనం కూడా వాళ్ళకి తిరిగి వందనాలు. ఎవరైనా మనకి హాయ్ మెసేజ్ పెడితే మనం కూడా హాయ్. వాళ్ళు మనకు మెసేజ్ పెట్టలేదు, నేను ఎందుకు పెడతాను? అది మానవ ప్రేమ. వాళ్ళు నన్ను పలకరించలేదు, నేను ఎందుకు పలకరిస్తాను? వాళ్ళు మా ఇంటికి రాలేదు, నేను ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తాను? వాళ్ళు మాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు, మేమెందుకు వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాము? సో వాళ్ళు ఏమైనా గిఫ్ట్ ఇస్తే మనం గిఫ్ట్ ఇస్తాం. పెళ్ళిళ్ళలో, పేరంటాల్లో గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు రిసెప్షన్లో కానీ అక్కడ పక్కనే కుర్చీల్లో కూర్చొని వాళ్ళు రాస్తూ ఉంటారు చదివింపులు. ఏం కట్నం పెడుతున్నారు, ఎంత పెడుతున్నారు, ఏంటి అది డబ్బా, ఎంత డబ్బు, బంగారమా, అక్కడ రాపిస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు మన పెళ్ళికి వచ్చి మనకి ఇంత కట్నం పెట్టారు, ఎవరెవరు మనకి కట్నాలు పెట్టారు అక్కడ తెలుస్తుంది. సో మనం తిరిగి వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఎంత పెట్టాలి? వాళ్ళు 1116 పెడితే అంతే, మనం కూడా 1116 పెట్టాలి. వాళ్ళు ఒక 500 పెడితే మనం కూడా 500 పెట్టాలి. వాళ్ళు 116 పెడితే 116 పెట్టాలి. సో అలాగా వాళ్ళు ఏం పెడుతున్నారో దాన్ని, అది ఎంత పెడుతున్నారో అంతే మనం ఇస్తాం. ఇదేంటి? ఇచ్చిపుచ్చుకోవడం, మానవ ప్రేమ. నువ్వు ఇస్తే నేను ఇస్తా, నువ్వు మేలు చేస్తే నేను మేలు చేస్తా, నువ్వు ఇవ్వకపోతే నేను కూడా ఇవ్వను. అది మనిషి ప్రేమ అండి.
ఇప్పుడు మనుషులు ఈ లోకంలో తల్లిదండ్రులు ప్రేమిస్తారు, మరి పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తారండి? వాళ్ళు నన్ను చూస్తారు అని ప్రేమిస్తారా? అలా ప్రేమించరు. వాళ్ళు చూసినా చూడకపోయినా అది తల్లిదండ్రులకు ఉండే ప్రేమ ఎవ్వరితో కూడా మనం పోల్చలేము. మరి భార్యాభర్తలు ప్రేమలో స్వార్థం ఉంటుంది. పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు కట్నాలు అడిగి తీసుకుంటారు. వాళ్ళ ఆయనకి జాబ్ ఉంటేనే పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే రేపటి రోజు ఆయన జాబ్ ఉంటే ఆయన నన్ను పోషించాలి, ఈమె డబ్బు తీసుకొస్తే నాకు అవసరానికి వస్తుందని అబ్బాయి అనుకుంటాడు. సో ఇదంతా కూడా సెల్ఫిష్. ఈ ప్రేమలో అందులో ఏమన్నా తేడా వస్తే రేపటి రోజు తగువులు వస్తాయి, మనస్పర్ధలు, విడాకుల వరకు కూడా వెళ్ళిపోతుంది. అదేం ప్రేమ అండి? అది ప్రేమ కాదు. ప్రేమికులు ప్రేమించుకుంటారు, మంచిగా కొన్ని రోజులు ఉన్నంత వరకు ఉంటారు. రేపటి రోజు ఏదైనా తేడా వచ్చిందనుకోండి, మనస్పర్ధలు వచ్చాయనుకోండి, అంతే, డైవర్స్. అది నిజమైన ప్రేమ కాదు, అది మానవ ప్రేమ. రెండవది దేవుని ప్రేమ, అగాపే ప్రేమ అంటారు. అగాపే ప్రేమ అంటే ఇప్పుడు నేను అమ్మ నాన్న ప్రేమ చెప్పాను కదండి. అంటే మన తల్లిదండ్రులు బిడ్డల నుంచి వాళ్ళు ఒకటే కోరుకుంటారు, బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి, నా బిడ్డలు మంచి చదువుకోవాలి, మంచి ఒక పేరు తెచ్చుకోవాలి, వాళ్ళు నా బిడ్డ అని అనిపించుకోవాలి, నాకు గర్వకారణంగా ఉండాలి అని, నాకంటే గొప్పవాడు కావాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. అది స్వార్థం లేని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ. సో తల్లిదండ్రుల్లో మాత్రమే దేవుని ప్రేమ ఉంటుంది. అయితే వాళ్ళలో కూడా క్వాంటిటీ తక్కువ ఉంటుంది. దేవుని ప్రేమ లాగానే దేవుడు తల్లిదండ్రుల్లో పెట్టాడు. ఎందుకంటే తల్లి మనకి జన్మనిస్తుంది, తండ్రి మనల్ని పోషిస్తాడు, మనల్ని పెంచుతాడు, అమ్మ నాన్న మనకి ఎంతో సంరక్షణ ఇచ్చి పెరిగి పెద్దగా అయ్యి మన కాళ్ళ మీద మనం నిలబడే వరకు, కాళ్ళ మీద నిలబడ్డామంటే మన జాబ్ మనం చేసుకొని మన లైఫ్ మనం జీవించగలిగే వరకు వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. సో కానీ వాళ్ళు మన నుంచి ఏమీ ఆశించరు. కానీ వాళ్ళు మన మంచిగా ఉంటే, సంతోషంగా ఉంటే సంతోషిస్తారు. ఆడపిల్లలు అయితే చక్కగా పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు మంచిగా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మంచిగా ఉండాలని, అబ్బాయి అయితే తను కూడా మంచిగా మ్యారేజ్ చేసుకొని జాబ్ తెచ్చుకొని తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోవాలని, ప్రేమ ఒక్కటే ఆశిస్తారండి తల్లిదండ్రులు. నా బిడ్డ నన్ను మంచిగా పలకరించాలి, నన్ను మంచిగా చూసుకోవాలి. ఏ తల్లి అయినా తండ్రి అయినా అదే ఆశిస్తారు. కానీ కనీసం ఇంత ప్రేమించే తల్లిదండ్రులను కూడా ప్రేమించలేనటువంటి కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళలో ఉన్నది ప్రేమ అని అనుకోవాలా మనం? ఎంత స్వార్థం! తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్ని దోచుకొని వాళ్ళని వాళ్ళ గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతారు కొంతమంది కొడుకులు, కూతుళ్ళు. కానీ తల్లిదండ్రులు స్టిల్ దే లవ్, వాళ్ళు ఇంకా పిల్లల్ని ప్రేమిస్తారు. వాళ్ళు తిరిగి వస్తే ఎంతో సంతోషిస్తారు, ఒక్క మాట మాట్లాడితే ఎంతో సంతోషిస్తారు. ఒక చిన్న పండు తీసుకెళ్ళిస్తే, అమ్మ మా బాబు నాకు తీసుకొచ్చి ఇచ్చాడండి, మా బాబు కొన్నాడండి, మా బాబు చేశాడండి, అలా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళు ఎంతో సంతోషిస్తారండి. కానీ ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు అలా చెప్పుకోగలుగుతున్నారు? కానీ సేమ్ మన తల్లిదండ్రులని ఎంతమంది అయితే సరిగా చూసుకోకుండా, ప్రేమించకుండా వాళ్ళని బాధ పెడుతున్నారు, అలాగే మనం సృష్టికర్తను బాధ పెడుతున్నాము. సృష్టికర్త మన దేవుడు యేసయ్య, యెహోవా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకాన్ని మనకి సృష్టించి ఇచ్చాడు. ఈ వాతావరణం, ఈ భూమి, చెట్లు, ఈ ప్రకృతి, మనకి మంచి తల్లిదండ్రులని, మన ఇల్లుని అన్నీ ఇచ్చాడు ప్రభు. ఆయనకు మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఆయనను మనం ప్రేమిస్తున్నామా? ఆయనను మనం వెతుకుతున్నామా? ఆయన మనల్ని ప్రేమించినంతగా మనం ఆయనను ప్రేమిస్తున్నామా? ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. అయినా కూడా యేసయ్య మన కోసం ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆయన దీవిస్తున్నాడు, మనల్ని ఆయన కనిపెడుతూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. అది దేవుని ప్రేమ. దేవుడు మన నుంచి ఏమీ ఎదురు ఆశించట్లేదండి. మనం ఎలా ఉన్నామో అలాగే ప్రేమిస్తున్నాడు. మనలో పాపం ఉన్నా సరే మనల్ని ప్రేమించాడు. పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. జక్కయ్యను ప్రేమించాడు, సమరయ స్త్రీని ప్రేమించాడు, పాపంలో పట్టబడిన స్త్రీని ప్రేమించాడు, వ్యభిచార స్త్రీని ప్రేమించాడు, దొంగని ప్రేమించాడు, బొంకిన పేతుర్ని ప్రేమించాడు,
సంఘాన్ని హింసించిన సౌలుని ప్రేమించాడు, పారిపోయిన శిష్యులని ప్రేమించాడు, అనుమానించిన తోమాని ఆయన ప్రేమించాడు. ఇంతమందిని ప్రేమించిన యేసయ్య వాళ్ళు ఆయనతో నిలబడినా నిలబడకపోయినా స్టిల్ జీసస్ లవ్డ్ దెమ్. ఈరోజు మనం ఆయనను వెతకలేదు, ఆయనే మనల్ని వెతికాడు. ముందు మనం ఆయనను ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకు ఆయన గురించి తెలియదు, ఆయన ప్రేమ తెలియదు, ఆయన తన ప్రేమను మనకు తెలియచేసుకున్నాడు. ఈరోజు మనం ఆయనని వెంబడించకపోయినా ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అది దేవుని యొక్క ప్రేమ, అగాపే ప్రేమ అంటే ఎదురు ఆశించని ప్రేమ. మరి ఇర్మియా గ్రంథం 31:3 ప్రభు చెప్తున్నారు, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమ. ఈ లోకంలో చెప్పండి, ఎవరు మనల్ని శాశ్వతంగా ప్రేమిస్తారు? మన కన్న తల్లిదండ్రులు మాత్రం ప్రేమిస్తారండి. మా పేరెంట్స్ అయితే తిడతారు. పేరెంట్స్ ప్రేమించే వాళ్ళే తిడతారు, ప్రేమించే వాళ్ళే కొడతారు, ప్రేమించే వాళ్ళే గద్దిస్తారు. అవునా? ప్రేమించే వాళ్ళే మనకు అన్నీ నేర్పిస్తారు. సో మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తున్నారు. అయితే కొంతమందికి అలాంటి తల్లిదండ్రులు లేకపోవచ్చు, ప్రేమించని తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ లోకంలో. అమ్ముకునేవాళ్ళు, ఆడపిల్లల్ని అమ్ముకునేవాళ్ళు తండ్రులు ఉన్నారు, పడేసేవాళ్ళు, కని పడేసేవాళ్ళు, ఆర్ఫనేజ్లో పడేసేవాళ్ళు ఉన్నారు. చాలామంది కసాయి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ రోజుల్లో మనం చాలా ఘోరంగా వింటున్నాం. కన్న బిడ్డలనే చంపేసుకుంటున్నారు, కన్న బిడ్డలనే భయంకరమైనటువంటి వార్తలు వింటూ ఉన్నాం. అంటే అందుకే యేసయ్య చెప్పాడు, తల్లి మరచినా నేను నిన్ను మరువను, తండ్రి విడచినా నేను నిన్ను విడవను అని యేసయ్య చెప్పారు. ఎందుకంటే విడిచిపెట్టే తల్లులు ఉన్నారు, విడిచిపెట్టే తండ్రులు ఉన్నారు. కానీ తల్లి కంటే కూడా, తండ్రి కంటే కూడా మిన్నగా ప్రేమించే యేసయ్య ఉన్నాడు మనకి. ఆయన ప్రేమ అగాపే ప్రేమ, అందరి ప్రేమ కంటే గొప్ప ప్రేమ అండి. భార్య భర్త కంటే, స్నేహితుల కంటే, కన్న బిడ్డల కంటే, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, తోబుట్టువుల కంటే కూడా యేసయ్య ప్రేమ చాలా గొప్పది. సో మానవ ప్రేమ, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, అలా అది మనిషి యొక్క ప్రేమ, స్వార్థంతో కూడిన ప్రేమ. స్వార్థం లేనిది దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. కొంతమంది ఎదుటి వాళ్ళని అసలు ప్రేమించరు, అంటే వాళ్ళు ఇక క్రూరులు అనమాట. కానీ నిజంగా చెప్పాలంటే జంతువులతో కూడా మనం పోల్చడానికి లేదండి. ఎందుకంటే క్రూరమైన జంతువులు కూడా వాటికి ప్రేమ చూపిస్తే అవి ప్రేమిస్తాయి. ఎస్, ప్రతి జంతువు ప్రేమిస్తుంది. మనం చూస్తున్నాం, పులులు కానీ, సింహాలు కానీ, ఏనుగులు కానీ, జింకలు కానీ, తోడేళ్ళు కానీ, కోతులు కానీ, కుక్కలు కానీ, పక్షులు, యూట్యూబ్లో మనం ఎన్ని చూస్తున్నామండి. అవి పెంపుడు జంతువులు, ఆవులు కానీ, ఏవైనా ప్రతి జంతువు ప్రేమని అర్థం చేసుకుంటుంది, అది కూడా ప్రేమిస్తుంది. దానికి మాటలు లేకపోవచ్చు, జంతువులకి మాటలు లేకపోవచ్చు, కానీ అది మనిషి యొక్క ప్రేమని అర్థం చేసుకుంటుంది. హల్లెలూయా. మీరు చూడండి, ఒక కుక్కకి ఎప్పుడైనా మీరు ఒక బిస్కెట్ వేయండి తెలియని కుక్కకి, అది నెక్స్ట్ డే మీరు అక్కడికి వెళ్తే అది మిమ్మల్ని చూస్తే కనుక మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది, మర్చిపోదు. ఈవెన్ ఆవులు కూడా గుర్తుపడతాయి. సో మా ఇంటి ముందు మేము 2 కుక్కలు మేము పెంచుకున్నాము. చాలా ప్రేమగా ఉండేది. 2 కూడా చనిపోయాయి, లేవు. మా ఇంటి ముందు వీధిలో కూడా కుక్కలు ఉన్నాయి. మేము వాటికి కూడా రోజు బిస్కెట్స్ వేస్తూ ఉంటాము. ఏదన్నా నాన్ వెజ్ వండినప్పుడు వాటికి రైస్ వండి స్పెషల్గా వాటికి కూడా అన్నం పెడతాము. కంపల్సరీ వాటికి పెడుతూనే ఉంటాం, మార్నింగ్ ఈవినింగ్. అవి బయటే ఉంటాయి, మా ఇంటి ముందే ఉంటాయి, కానీ వాటికి పెడతాం. కానీ మేము ఎక్కడికైనా ఊరు వెళ్తే ప్రతిరోజు అవి మేము వచ్చే టైంకి ఎదురు చూస్తూ ఉంటాయి. మేము బయటకు వస్తే చాలు అవి మా దగ్గరకు వస్తాయి.
సో అంత ప్రేమ అన్నమాట. వాటిని మనం చూసి గుర్తించవచ్చు వాటిలో ఉన్న ప్రేమని. జంతువు భాష కూడా మనకి అర్థమవుతుంది. అవి మాటలు లేకపోయినా, ఇప్పుడు మనుషుల్లో కూడా చాలామందికి మూగ వాళ్ళు ఉంటారు కదా, అయినా కూడా అర్థమవుతుంది కదా. సో అవి మూగ జీవులు, కానీ వాటికి కూడా దేవుడు ప్రేమ పెట్టాడండి. హల్లెలూయా. మన దేవుని ప్రేమ నిజంగా చెట్లలో ఉంది, మనుషుల్లో ఉంది, జంతువుల్లో ఉంది, అన్నిట్లో ఉంది. కానీ మనుషుల్లోనే తక్కువైపోయింది. రోజు రోజు రాను రాను ఇంకా ప్రేమ తగ్గిపోతుంది. సో ఇలాంటి ప్రేమ లేనటువంటి లోకంలో మనము దేవుని ప్రేమతో నింపబడాలి. క్రైస్తవులు అంటేనే గుర్తు, ఒక స్టాంప్ ఏంటంటే ప్రేమ. ప్రేమించేవాళ్ళు, క్షమించేవాళ్ళు, మన్నించేవాళ్ళు. అందుకనే ఈ అడ్వాంటేజ్ తీసుకునే కదా క్రైస్తవులు హింసించడము, కొట్టడము, తిట్టడము, బయట ఎట్లా అంటే అట్లా వాళ్ళకి అమర్యాదగా మాట్లాడడము, క్రైస్తవుల్ని చులకన చూడడం. ఎందుకు? వాళ్ళు కొంచెం సాఫ్ట్గా ఉంటారు. కొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళ జోలికి వెళ్తారా? వెళ్ళరు. వాళ్ళు సాఫ్ట్గా ఉంటారు కాబట్టి ఏమైనా పర్వాలేదు. వాళ్ళు ఏమి మనల్ని తిరిగి ఏమన్నా అంటే, మీ దేవుడు ఇలా చెప్పాడు కదా, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు కదా, మీ దేవుడు క్షమించమన్నాడు కదా, మీరు క్షమించారా? మీరు బైబిల్ని పాటించారా? అంటే వీళ్ళు గుచ్చేది గుచ్చుతూ ఉంటారు, క్షమించారా అని అడుగుతారు. క్షమించేటట్టు నువ్వు ఎందుకు చేసుకోవాలి? అంటే నువ్వు తిడుతూ ఉంటావు, మేము క్షమిస్తూ ఉండాలా? నువ్వు తిట్టి మళ్ళీ నువ్వు క్షమించాలా, దేవుడు క్షమించమన్నాడు కదా అని అంటే అది ఎంత తప్పండి. అలాంటి వాళ్ళని క్షమించొద్దు. మారు మనసు పొంది క్షమాపణ అడిగి నిజంగా పశ్చాత్తాపడిన వాళ్ళని క్షమించాలి. కానీ ఇట్లా నాటకాలు ఆడే వాళ్ళని మనం క్షమించొద్దు. డ్రామాలు చేసే వాళ్ళని, వాళ్ళు మన మీదకి వస్తే క్రైస్తవులు మనం కూడా రోషం కలిగిన బిడ్డల్లాగా ఉండాలి. ఇప్పుడు మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండడం నేర్చుకోవాలి ప్రియులారా. పాత నిబంధనలోకి వెళ్ళిపోవాలి మనం. నిజంగా చెప్పాలంటే పాత నిబంధనలో ఎలాగా వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు రోషం కలిగి, మనం కూడా రోషం కలిగి గట్టిగా, అంటే వాళ్ళ దగ్గర మీదకి వెళ్ళి యుద్ధం ఏం చేయాల్సిన పని లేదు, కానీ భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి, సమాధానం ఇచ్చేలాగా మనం ఉండాలి. సో ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఈ లోకంలో దేవునికి సాక్షులుగా ఉండగలం ప్రియులారా. అట్లా అని చెప్పి మనం వెళ్ళి ఎవరితో వాళ్ళతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పి మనం మరీ క్యాండిల్ లాగా కరిగిపోవాల్సిన పని లేదు. వి షుడ్ బి స్ట్రాంగ్. మనం న్యాయంగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, ఏ తప్పు చేయనప్పుడు మనం గట్టిగా మాట్లాడే హక్కు ఉంది మనకి. వీఆర్ ఇండియన్స్, మనం భారతీయులం, మనకి స్వేచ్ఛ ఉంది. ఇది కమ్యూనిస్ట్ కంట్రీ కాదు. సో దేవుని ప్రేమతో మనం నింపబడాలి. మనం ఎవరితో మాట్లాడినా ప్రేమ, దేవుని ప్రేమ మనం చూపించాలి, దేవుని కరుణ చూపించాలి. సో దేవుని ప్రేమతో మనల్ని నింపమని అడగాలి. తర్వాత సంతోషం, దేవుడిచ్చే సంతోషం. ఆత్మ ఫలములో ఉన్నటువంటి మొదటి లక్షణం ప్రేమ, తర్వాత సంతోషం. సో ఈ లోక సంబంధమైన సంతోషం కాదు ప్రియులరా. చాలామందికి మనకేంటంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం ఆలోచించండి. మనకు అన్నీ మంచిగా ఉంటే సంతోషంగా ఉంటాం. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి, వాళ్ళకి పిల్లలు పుట్టి మంచిగా ఉండి, జాబ్ వచ్చి, ఇల్లు కట్టుకొని, కారు కొనుక్కొని, అన్నీ ఉండి మనం అనుకున్నవి అన్నీ అవుతా ఉంటే సంతోషంగా ఉంటాం. అది ఈలోక సంతోషం, ఈలోక సంబంధమైన సంతోషం, ఈలోక వస్తువులతో ముడిపడిన సంతోషం. మనం ప్రార్థన చేసే అంశాలన్నీ జరుగుతూ ఉంటే మనం సంతోషిస్తాం. అది కాదండి సంతోషం. అంటే దేవునిలో ఆనందించాలి, దేవుణ్ణి బట్టి ఆనందించాలి, వాక్యాన్ని బట్టి ఆనందించాలి, దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి ఆనందించాలి, దేవుడు మన జీవితంలో చేస్తున్న మరి ఆత్మల రక్షణను బట్టి ఎంతోమంది పరలోక రాజ్యంలో చేరుస్తూ ఉన్నారు. మన గమ్యం పరలోకం. దేవుడు మన కోసం మంచి స్థలాన్ని పరలోకంలో సిద్ధపరిచాడు. ఈ లోకంలో ఎప్పుడు కష్టాలు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి. ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది. కష్టాలకు అంతం లేదు. ఎందుకంటే మనం ఉన్నది దుష్టుడు నివసిస్తున్న లోకంలో ఉంటున్నాం. ఈ లోకమంతా దుష్టిని ఆధీనంలో ఉంది. మనం ఈ లోకంలో యుద్ధంలో ఉన్నాం, యుద్ధ రంగంలో ఉన్నాం, యుద్ధ పోరాటంలో ఉన్నాం. ఈ లోకంలో మనం ప్రశాంతంగా ఉండలేము. ఈ లోకంలో మనము ఇంకా మనకు అన్నీ వచ్చేసి మన ఈ లోకంలో హ్యాపీగా ఉంటామన్నది అది సాధ్యం కాదు. సేవకులకైతే ఇంకా పోరాటం, విశ్వాసులకి ఆల్రెడీ పోరాటంలోనే ఉంటారు. దేవుని సేవ చేసేవాళ్ళు అడుగున పోరాటాలే, అడుగున దుష్టుడు అటాక్ చేస్తూనే ఉంటాడు. యుద్ధంలో ఉన్నాం. యుద్ధంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి?
ప్రశాంతంగా ఉంటాను మంచిగా అంటానికి కుదరదు. అంటే ప్రతి నిమిషం మనం అలర్ట్గా ఉండాలి. ఈ లోకంలో నాకు అన్నీ జరిగిపోతాయి, ఇక ఈ లోకమే పరలోకం అనుకోవడానికి లేదండి. మనం పరలోకానికి వెళ్ళినప్పుడే అక్కడ నిజమైన సంతోషము, నిజమైన ఆనందం. కానీ ఈ లోకంలో మనం దేవుడు ఇచ్చే సంతోషం. అందుకని మన ఈ లోకం పర్మనెంట్ కాదు, ఈ సమస్యలు పర్మనెంట్ కాదు, ఈ వస్తువులు పర్మనెంట్ కాదు. కాబట్టి వీటిలో నేను ఎందుకు, అది ఉంటే ఏంటి, ఊడితే ఏంటి, ఓకే ఈ సమస్య వచ్చింది రాని, నో ప్రాబ్లం. ఇది పోతే ఇది తీరిన తర్వాత ఇంకొకటి వస్తుంది. తలనొప్పి తగ్గాక ఇంకొక నొప్పి రావచ్చు, చేయి నొప్పి రావచ్చు, అది తగ్గాక ఇంకొక సమస్య రావచ్చు, ఆర్థిక సమస్య రావచ్చు. ఇంకా వీటిని చూసుకుంటూ మనం చింతిస్తూ బాధపడుతూ ఉంటామా? అవన్నీ పక్కన పెట్టేశారు. నేను నా దేవుళ్ళు ఆనందిస్తాను. యేసయ్య నాతో ఉన్నారు, యేసయ్య నన్ను బలపరుస్తున్నారు, యేసయ్య పరలోకంలో నాకు, ఇంకా పరలోకానికి వెళ్తే నాకు ఇంకా ఏ బాధ ఉండదు. అట్లా అని చెప్పేసి ఇప్పుడే పరలోకానికి వెళ్ళాలని కాదు. మనం ఈ లోకంలో ఎంతకాలం ఉండాలో అంతకాలం ప్రభు మనల్ని ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు పెట్టాడో అన్ని సంవత్సరాలు మనం ఈ లోకంలో ఉండాలి. ప్రభు కోసం జీవించాలి, ప్రభు రాజ్యం రావాలి. ప్రభా మనం ఈ లోకంలో ఎక్కడెక్కడ దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయో వాటన్నిటినీ మనం బంధించాలి. సైతాను రాజ్యాన్ని కూలగొట్టాలి. దేవుని రాజ్యాన్ని మనం ఈ లోకంలో తీసుకొని రావాలి. అందుకే కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం, దేవుడు ఎవరెవరిలో అయితే వస్తున్నారో ఆయన రాజ్యం కూడా వారిలోనికి వస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి మనం దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి, దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ఈ లోకం వైపు చూడొద్దు. ఈ లోకంలో సమస్యలు, బాధలు, శోధనలు వస్తూనే ఉంటాయండి. చివరి నిమిషం వరకు వస్తూనే ఉంటాయి. మనం ఈ లోకం విడిచి వెళ్ళేదాకా మనకు వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం వాటిని లైట్ తీసుకోవాలి, అంత పట్టించుకోవద్దు. మనం ప్రార్థన చేయాలి. ఆ సమస్యలకి వెనకాల ఆ సమస్యలు తీసుకొస్తున్న దురాత్మ శక్తుల్ని, చీకటి శక్తుల్ని యేసునామములో బంధించి వెళ్ళగొట్టాలి. అలా మనం బంధిస్తూ గద్దిస్తూ వెళ్ళగొడుతూ మనం ముందుకి సాగిపోతూనే ఉండాలి. సంతోషం, సమాధానం, దేవుని సమాధానం మనలో ఎప్పుడు కూడా ఏమన్నా కానీ యేసయ్య నాతో ఉన్నారు అని సమాధానం మనలో ఉండే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే సమాధానం ఉంటుంది. మనం దేనికి కూడా టెన్షన్ పడము, కలవరపడము. అలాగే అందరితో కూడా సమాధానం కలిగి ఉండాలి. తర్వాత మంచితనం, మనలో మంచితనం ఉండాలండి. మనం దేవుని మంచితనాన్ని అందరికీ చూపించాలి. దేవుని యొక్క ప్రేమ ద్వారా మంచితనం అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళు చాలా మంచోళ్ళు అండి అని అనడానికి వాళ్ళు ఎలాంటి వాళ్ళని మంచోళ్ళు అంటాం? సహాయం చేసేవాళ్ళని, ఆదరించే వాళ్ళని, మంచిగా మాట్లాడే వాళ్ళని, పలకరించే వాళ్ళని. ఏం మనం పెట్టాల్సిన పని లేదండి. బయటికి వెళ్ళామా, బాగున్నారండి, తిన్నారా అంటే చాలా మంచోళ్ళండి, బాగా పలకరిస్తారు, అంతే. పలకరింపే మంచితనం అంటే ఇంకేదో లేదు. మనం వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే చాలు. బాగున్నారా, తిన్నారా, ఆరోగ్యం బాగుందా అంటే చాలు. కొంతమంది ఏమీ లేదు, గొర్రెలాగా తలంచుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళు పక్కోళ్ళు వాళ్ళు ఏమన్నా అయిపోని, వాళ్ళు ఎలా అన్నా ఉండని, నాకేం సంబంధం లేదన్నట్టుగా ఉంటారు కొంతమంది. అలా ఉండకూడదు. మనం మనుషులతో ఉంటున్నాం, మన జంతువులం కాదు, మనం మనుషులం. నీ పక్కన ఎవరున్నారు, నీ ఫ్లాట్లో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, పలకరించుకోవాలి, మాట్లాడాలి. వెళ్ళి ఒక్కోసారి కూర్చొని మాట్లాడాలి వాళ్ళతోటి. మనం స్పెషల్గా మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలం, అందరితో మనం పరిచయాలు చేసుకోవాలి, మాట్లాడాలి, దేవుని ప్రేమను వాళ్ళకి పంచాలి, మంచితనం చూపించాలి. హల్లెలూయా. ఎవరైనా బాగాలేదంటే వెళ్ళి వాళ్ళకి ప్రేయర్ చేయాలి. రీసెంట్గా మాకు తెలిసిన ఫ్యామిలీ ఒకటి, వాళ్ళు అన్యులే, ప్రభుని నమ్ముకోలేదు, వాళ్ళకి తెలీదు. ఆమె చాలా సిక్ అయిపోయి హాస్పిటల్లో ఉంటే మేము రోజు ఫోన్ చేసి ఎలా ఉంది అమ్మ, ఎలా ఉంది అని అడుగుతూనే ఉన్నాం. తర్వాత ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి చూసి పలకరించి ప్రార్థన చేసి వచ్చాం. దేవుని కృప వలన ఆమెకి స్వస్థత అయింది. డాక్టర్స్ అయితే హోప్ వదిలేశారు, కానీ దేవుడు ఆమెకి సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఈరోజు చక్కగా ఉంది, బాగుంది. హల్లెలూయా. ఆయన కూడా మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాం, పలకరిస్తూనే ఉంటాను. నేను ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాను, ఎవరితో మాట్లాడాలి, చాలా రోజులైంది మాట్లాడలేదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాను, కానీ దేవుడు గుర్తు చేస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుడు
పలానా వాళ్ళు గుర్తొచ్చారంటే వాళ్ళతో మనం మాట్లాడాలి. ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని మనం మాట్లాడితే వాళ్ళకి ఎంతో ధైర్యం, ఎంతో ఒక మన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా అనే ఒక వాళ్ళకి ఉత్సాహము, ధైర్యం కలుగుతుంది ప్రియులారా. ఇప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేసి మనతో మాట్లాడితే ఎంత సంతోషిస్తామండి, ఎంత ఆదరణ అనిపిస్తుంది. క్రైస్తవ బిడ్డలు ఇప్పుడు అన్యులు అలా ఉండరు. కొంతమంది అన్యులు కూడా ఎంతో మంచితనం కలిగి ఉంటున్నారు. అలాంటి మనం దేవుని బిడ్డలం, దేవుని ప్రేమ కలిగిన వాళ్ళం. మనం ఎలా ఉండాలి? మన బంధువులతో, మన స్నేహితులతో, మనకు తెలిసిన వాళ్ళు, మనకి చుట్టుపక్కల వాళ్ళతో, మనం అందరితో కూడా ప్రేమ కలిగి మాట్లాడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది. అదే దేవుని యొక్క మంచితనం. పరిశుద్ధాత్మలో మంచితనం లక్షణం అన్నమాట. ఆ లక్షణం మనం కలిగి ఉండాలి. సాత్వికం కలిగి ఉండాలి. సాఫ్ట్నెస్, మనలో సాఫ్ట్నెస్ ఉండాలి. అందరితో కూడా ఎప్పుడు చాలా మట్టుకు మనం ఎవరితో గొడవలు లేకుండా చూసుకోవాలి పిల్లలు. మనం ఎవరితోటన్నా మాట్లాడినా కూడా మంచి సౌమ్యంగా, చక్కగా. కొన్నిసార్లు నాకు అట్లా రాదు, నేను ఇంకా నేర్చుకోవాలి. చాలామంది నేను చాలా సాఫ్ట్ అనుకుంటారు కానీ సాఫ్ట్ కాదు. కోపం వస్తుంది, నాకు చాలా కోపం వచ్చేస్తుంది. కానీ మరి దేవుడిని అడుగుతున్నాను, దేవా ఈ కోపాన్ని తీసేయండి. సాఫ్ట్నెస్, సాత్వికం కావాలి. సాత్వికం ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని. సో ఈ సాత్వికం అనే లక్షణం, దేవుని లక్షణం మనం పరిశుద్ధాత్మ నుండి మనం పొందుకోవాలి. తర్వాత విశ్వాసం ప్రియ, పరిశుద్ధాత్మ వరం ఇది. విశ్వాసం, దేవుని విశ్వసించడం. మనుషులని నమ్ముకోవద్దు. మనం మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే దేవుని పక్కన పెట్టేసి మనం మనుషుల మీద ఆధారపడకూడదు, వారిని నమ్మకూడదు. మనం దేవుణ్ణి నమ్మాలి. మనం విశ్వాసం కలిగి ఉండాలంటే దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. మనం నమ్మదగిన వారిగా ఉండాలి, విశ్వసనీయంగా ఉండాలి. ఒక వ్యక్తి మనల్ని నమ్మే విధంగా మనం ఉండాలి, అంత నమ్మకంగా ఉండాలి. దేవుడికి కూడా మనం నమ్మకంగా ఉండాలి. చివరిగా ఆశా నిగ్రహం. అంటే ఆశా నిగ్రహం, మనకు ఎన్నో ఆశలు కలుగుతూ ఉంటాయి. వచ్చిన ప్రతి ఆశ మనము ఇంకా అది జరిగిపోవాలని అనుకోకూడదు. ఆశలు వచ్చినప్పుడు మనం నిగ్రహించుకోవాలి. మన కళ్ళ ద్వారా, మన చెవుల ద్వారా, నోటి ద్వారా, మన పంచేంద్రియాలు. మనకి ఆశ కలుగుతుంది, తినాలి తినాలి అనిపిస్తుంది, కానీ తినొద్దు. మనం ఇష్టం వచ్చినట్టు తింటే ఏమైతే లావ్ అవుతాం, కొలెస్ట్రాల్, కొవ్వు, ఫ్యాట్ అన్నీ పెరిగిపోతాయి, షుగర్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది. సో మన హెల్త్ మనమే కాపాడుకోవాలి. మన నోటిని అదుపులో ఉంచుకోవాలి, మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. కళ్ళని ఏదంటే అది చూడాలనిపిస్తుంది, చూడొద్దు. అన్నీ వినాలనిపిస్తుంది, వినకూడదు. అలాగే అన్నీ మన శరీర చేతులు, కాళ్ళు, ప్రతి ఒక్క అవయవాలు మనకి ఏది అనిపిస్తుందో అది మనం దేవుని చిత్తంలో లేనిది చేయకూడదు. నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకునే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. ఆశా నిగ్రహం. ఆశలనేని మన శరీరంలో కలిగే ప్రతి ఒక్క తాగాలనిపిస్తుంది. కొంతమంది తాగే వాళ్ళకి తాగుడు మానేయాలనుకుంటారు, కానీ తాగాలనిపించినప్పుడల్లా వెళ్ళిపోతారు. అయ్యో మానేయాలనుకున్నాను కానీ తాగేశాను. సో ఇలాగా కంట్రోల్, మన బాడీ మీద మన కంట్రోల్ కలిగి ఉండాలి పిల్లలు. సో దేవుడు ఆ యొక్క లక్షణం, మన పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఈ లక్షణాలన్నీ మనకు వస్తాయి. సో రోజు అడగాలి, పరిశుద్ధాత్మదేవ నాలోనికి రండి, నాలో ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం ఇవన్నీ కూడా నాలో దయచేనైనా. ఇంకొకటి దీర్ఘశాంతం. ఎవరైనా మనల్ని బాధ పెడతా ఉంటే మనం ఓర్చుకోవాలి. అది దేవుడు ఇచ్చే లక్షణం. దేవుడు కూడా మనల్ని ఓర్చుకుంటున్నాడు. మనం మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నాం, కానీ దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు కదా, మనల్ని ఓర్చుకుంటున్నాడు కదా. అలాగని ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, పిల్లలు ఎన్నిసార్లు తప్పు చేసినా సహిస్తూనే ఉంటారు. ఎంతకాలం? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఓర్చుకుంటారు. కొంతమంది భార్యలు కూడా తాగుబోతు భర్తని చాలా ఓర్చుకుంటారు, పిల్లల్ని ఓర్చుకుంటారు, భర్తను ఓర్చుకుంటారు. స్త్రీలు అంటే చాలా కాలం ఓర్చుకుంటున్నారు. దాన్నే దీర్ఘశాంతం అంటాం. సో ఆ దీర్ఘశాంతం మనకు కావాలి. మనం కూడా వేరే వాళ్ళని దీర్ఘకాలం సహించాలి, దీర్ఘకాలం ఓర్చుకోవాలి, క్షమించాలి. దీర్ఘకాలం క్షమించేదాన్ని దీర్ఘశాంతం అంటారు. సో ఇలాంటి లక్షణాలన్నీ మనకు దయచేయమని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఇవన్నీ మనం పొందుకొని దేవుని బిడ్డగా, దేవుని స్వరూపంలో మనం ఎదుగుదాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం మహాగరుడా, పరిశుద్ధుడా ప్రభా, పరిశుద్ధాత్మదేవ, మీరు మాలోనికి వచ్చినందుకు వందనాలు అయ్యా. మీ లక్షణాలన్నీ మాలో దయచేయనైనా. ప్రేమ,
నీ ప్రేమనివ్వండి నాయన, మీ సంతోషాన్ని ఇవ్వండి నాయన, మీలో సమాధానాన్ని ఇవ్వండి నాయన, దీర్ఘ శాంతాన్ని ఇవ్వండి నాయన, అయా విశ్వాసాన్ని ఇవ్వండి నాయన, మాలో సాత్వికాన్ని ఇవ్వండి నాయన ప్రభా, మంచితనం ఇవ్వండి నాయన ప్రభా, దయాళుత్వాన్ని మాకు ఇవ్వండి నాయన ప్రభా, అయా ఆశా నిగ్రహాన్ని ఇవ్వండి నాయన. ఈ 9 ఆత్మ ఫలంలో ఉన్నటువంటి 9 నైనా లక్షణాలు మాలో దయచేయండి నాయన ప్రభా. మా తల నుంచి అరి కాళ్ళ వరకు నేను మమ్మల్ని శుద్ధి చేసి నాయన, నీ రక్తంతో కడిగి నాయన ప్రభా, నీ రూపంలోనికి నాయన మమ్మల్ని మార్చుకోమని, ఈరోజు ఈ వాక్యమైన ప్రతి బిడ్డను కూడా ఆత్మతో అభిషేకించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.